ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఏంటండి ఇప్పుడు ఏమైందని ఇంతలా బాధపడుతున్నారు? నేనెందుకు బాధపడుతున్నానో నీకు తెలీదా రాణి? ఏదో అనుకోకుండా జరిగిన ప్రమాదం అండి. ఎప్పటికీ మీరిలాగే ఉండిపోరు కదా, త్వరలోనే కోలుకుంటారని డాక్టర్ చెప్పారు. డాక్టర్ గారు ఏం చెప్పారో నాకు తెలుసు రాణి. నేను మొత్తం విన్నాను. నేను బాధపడకూడదని బాధని నీ మనసులోనే దాచుకొని నాకు ధైర్యం చెప్తున్నావు కదూ. ఇప్పటికే మా భారాన్ని మోస్తున్న నువ్వు ఇంకెంతకాలం మోస్తావు రాణి? మీరు కోలుకోవాలని కోరుకుంటాను, అంతేకాని మీరు నాకు భారమని నేను బాధపడనండి. నాకు తెలుసు రాణి, నువ్వు నా విషయంలో బాధపడవు, బాధ్యత తీసుకుంటావని. కానీ నా విషయంలో మా నాన్న చెప్పింది అక్షర సత్యం. నేను నష్టజాతకుణ్ణి, దురదృష్టవంతుణ్ణి. నాతో ఉన్న వాళ్ళని బాధ పెడతానే తప్ప ఆనందంగా ఉంచలేను. కావాలంటే దానికి నీ జీవితమే నిదర్శనం కదా. ఆ హోటల్ తోటి, నీ కుటుంబంతోటి నువ్వెంతో సంతోషంగా ఉండేదానివి. నాకు ఆశ్రయం ఇచ్చావు. నేను నిన్ను మనసారా ప్రేమించాను. అప్పటినుంచి నీ జీవితంలో కష్టాలు మొదలయ్యాయి. అందుకే రాణి, ఒక పని చేయి. ఏంటండి? నన్ను ఇక్కడే వదిలేసి వెళ్ళిపో. మా అమ్మ నాన్న అడిగితే ఎక్కడున్నారో, ఎక్కడికి వెళ్ళిపోయారో తెలీదని చెప్పు. వాళ్ళు కొన్నాళ్ళు బాధపడతారు, తర్వాత మర్చిపోతారు. దురదృష్టవంతుణ్ణి దూరం చేసుకుంటేనే నువ్వు అదృష్టవంతురాలు అవుతావు. ప్రాణాలు లేకుండా ఏ వ్యక్తి అయినా బతకగలరా? సాధ్యం కాదు కదా. ఇది అంతేనండి. మీరు నా ప్రాణం. ప్రాణాలని వదిలేసి వెళ్ళిపో అంటే నేను కాటికే వెళ్ళాలి. అప్పుడు కూడా నేను వెళ్ళలేను. నలుగురు మోసుకుని వెళ్ళాలి. నాకు ఊపిరున్నంత వరకు మీకు సేవ చేసుకుంటాను. ఎంత శ్రమించైనా మళ్ళీ మిమ్మల్ని మామూలు మనిషిని చేయడానికి ప్రయత్నిస్తాను. అంతేకాని వదిలేస్తాను అని కలలో కూడా అనుకోకండి. నా బాధ చూడలేక మీరు చెప్పినా అది నాకు ఎంతో బాధాకరంగా ఉంటుంది. ఇంకెప్పుడు ఇలా మాట్లాడకండి. అక్క బావ ఎక్కడున్నారంజీ? లోపల ఉన్నారు గోపి. సరే, బావకి ఎలా ఉంది? కోలుకోవడం కష్టమే అంటున్నారు. కానీ కోలుకుంటాడన్న ఆశతోనే బతకాలి కదా గోపి. నాకు తెలుసంజీ, నా కారంటే అక్క ఎక్కదు అని. అందుకే ఇది నాది అని చెప్పొద్దు. నీకు తెలిసిన వాళ్ళు పంపించారని చెప్పు. నువ్వు కూడా యూనిఫామ్ తీసేసి నార్మల్ డ్రెస్ వేసుకో. సరే సార్. సరే, నేను వెళ్ళి అక్క వాళ్ళని తీసుకొస్తాను. సరే. అక్క, కారు వచ్చింది, పదండి. కారా? ఎలా అంజీ? ఈ అంజని నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావు అక్క. నాకు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేశాను, వాళ్ళు కారు పంపించారు. పదండి.
బాబు కాస్త హెల్ప్ చెయ్యి. సరే అండి. మీ అయ్యగారు ఎవరో కానీ చాలా మంచి మనసున్న వ్యక్తి. మా అంజీ చెప్పగానే ఎంతో పెద్ద మనసుతో కారు పంపించాడు. వారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పానని చెప్పండి. అలాగే. నువ్వు నాకు కృతజ్ఞతలు చెప్పడం ఏంటక్క? నీ విషయంలో నేను చేసిన దానికి నువ్వు నన్ను క్షమించకూడదు. అయినా నీ మంచి మనసుతో నువ్వు నన్ను ఆదరిస్తున్నావు. కానీ నేనే నీకు ఎదురుపడ్డానికి ధైర్యం చేయలేకపోతున్నాను. సమంత ఏంటి ఇక్కడికి వచ్చింది? పాపా, ఎవరు మీరు? వంశీ ఉన్నాడా పాపా? ఉన్నారు. మీరెవరు? వంశీ అంకుల్ వైఫ్ అమ్మా. ఓ, నువ్వేనా అంకుల్ని రౌడీలతో కొట్టించింది? ఎందుకలా చేసావు? అంకుల్ ఎంత గుడ్ బాయో నీకు తెలీదా? ప్రియా, తప్పమ్మా. బయటి వాళ్లతో అలా మాట్లాడకూడదు. నువ్వు లోపలికెళ్ళు. నిజం చెప్తున్నానండి, నేను ఆ పని చేయించలేదు. అది మీ ఇంటి విషయం, మాకనవసరం. వంశీ ఆ రూమ్లో ఉన్నాడు, వెళ్ళండి. ఆగో! ఎందుకొచ్చావు? అదేంటి వంశీ అలా అంటావు? నిన్ను చూసుకోవాల్సిన బాధ్యత నాదే కదా. అందుకే నిన్ను మన ఇంటికి తీసుకెళ్దామని వచ్చాను. మనిల్లా? నీకు నాకు కలిపి ఏ ఇల్లు లేదు. అయినా నన్ను చంపాలని చూసిన దానివి, చావకుండా ఎలా తప్పించుకున్నాను అని ఆలోచించేదానివి ఇప్పుడు మీ ఇంటికి ఎందుకు రమ్మంటున్నావో తెలుసు. అక్కడైతే నన్ను చంపడానికి నీ తాత సపోర్ట్ కూడా ఉంటుందనే కదా. ప్లీజ్ వంశీ, అలా మాట్లాడకు. మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, నిజంగా నాకేం తెలీదు. పోయిన మీ అమ్మ మీద ఒట్టేసినప్పుడే తెలుస్తుంది నువ్వు ఎంత నిజం చెప్తున్నావో అని. పోనీ నీ మీద ఒట్టు వంశీ, నేను చేయించలేదు. నన్నే చంపించాలని చూసి నా మీదే ఒట్టేస్తున్నావు. అలా పోకపోయినా ఇలా పోతాననే కదా. నువ్వంటే నాకు ప్రాణం వంశీ. అలాంటి నీ ప్రాణాలు నేనెందుకు తీయించాలనుకుంటాను? ఎందుకంటే నా ప్రాణం వర్ష కనుక. మేమిద్దరం కలవడం నీకిష్టం లేదు కనుక. నేను ఎప్పటికీ నిన్ను క్షమించను కనుక. అలా మాట్లాడకు వంశీ. నిన్ను దూరం చేసుకొని నేను బ్రతకలేను. నేను ఎంత ప్రేమించానో నీకు తెలుసు కదా. ప్రేమ? అసలు ప్రేమ అనే మాటకి అర్థం ఏంటో తెలుసా? మనసిచ్చిన వాడు దూరంగా ఉన్నా కూడా తను బావుండాలని కోరుకోవడం ప్రేమంటే. మనసారా ప్రేమించిన వాడు మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నా కూడా తను ఆనందంగా ఉండాలని కోరుకోవడమే ప్రేమంటే. అది నా వర్ష చేసింది. అందుకే వర్ష అంటే నాకిష్టం, నువ్వంటే అసహ్యం.
నాని, నువ్వు కూర్చో, నేను చూస్తాను. ఏంట్రా అలా చూస్తున్నావు? నమ్మలేకపోతున్నావు కదా? నేను నీకెప్పుడో చెప్పాను వీళ్ళిద్దరినీ కలుపుతాను అని. నేనప్పుడే చెప్పాను కదా, అది కలలో కూడా జరగకూడదని. కానీ ఇప్పుడు జరిగిందిగా, జరిపించానుగా. ఏంటన్నయ్యా ఇది? వంశీకి సమంతకి పెళ్ళయిందని తెలిసి కూడా? అవునమ్మా, పెళ్ళైతే జరిగింది, కానీ వీళ్ళిద్దరు ఇష్టంతో జరిగిందా? వాళ్ళిద్దరూ ఒకటయ్యారా? జీవితాన్ని పంచుకున్నారా? ఇష్టం లేని పెళ్లితో ఎవరికి వారన్నట్టు బ్రతుకుతున్నారమ్మా. ప్రేమను ఓడించి శంకర్ ఈ పెళ్లి చేశాడమ్మా. నేను ప్రేమను గెలిపించడం కోసం ఈ పెళ్లి చేశాను. నా మనవరాలి జీవితంతో ఆడుకోవడానికి నీకెంత ధైర్యం రా? మరి నా వర్ష జీవితంతో మీరు ఆడుకున్నారు. అప్పుడు నేను ఈ మాట మిమ్మల్ని అడగలేదే. తెలివిగా మీ మనవరాలు నన్ను మోసం చేసింది. మోసానికి రిజల్ట్ ఇలాగే ఉంటుంది. నువ్వెంత, నీ బతుకెంత? నువ్వు సమంత స్థానాన్ని తీసుకుంటావా? నిన్ను మహి, ఈ పెళ్లికి పెద్ద నేను, వీళ్ళని కలిపింది నేను, వీళ్ళ పెళ్లి జరిపించింది నేను. వాళ్ళ జోలికొస్తే ఇదే నీకు ఆఖరి క్షణం అవుతుంది, గుర్తుపెట్టుకో. చూసారా శంకర్ సార్, మీరు నా ప్రేమని చంపేయాలనుకున్నారు, కానీ మా తాతయ్య నా ప్రేమని గెలిపించారు. సమంత కోసం మీరు నిలబడితే మా తాతయ్య నా కోసం నిలబడ్డారు. చివరికి గెలుపు మాది, ఓటమి మీది. చాలు, ఇంకా చాలు. వీడు నీ పెళ్లి చేసినంత మాత్రాన మీ పెళ్ళేం చెల్లదు. వంశీ అనేవాడు సమంత కోసమే బ్రతకాలి, సమంతతోనే బ్రతకాలి. లేదు అంటే వాడికసలు బతికే లేదు. రే సూర్యం, నా మనవరాలి జీవితాన్ని నాశనం చేసిన నిన్ను వదలను. శామ్ని కాదని వర్షని చేసుకున్న ఈ వంశీని అస్సలు వదలను. మా ఇంటి ముందు నిలబడ్డానికి కూడా అర్హత లేని ఈ వర్ష
నా మనవరాలి స్థానంలోకి వచ్చింది అంటే అస్సలు క్షమించను. ఏం చేస్తావురా? మేమీ చేయలేం. వాళ్ళిద్దరూ ఒకటవ్వాలని కోరుకున్నారు. మనసారా ప్రేమించుకున్న వాళ్ళని కలపాలని నేను నిర్ణయించుకున్నాను. ఏ రోజైతే సమంత నాకు ఎదురు సమాధానం చెప్పిందో ఆ రోజే నాకు అర్థమైంది వంశీ తనకెందుకు విడాకులు ఇచ్చాడు. కానీ మీరెవ్వరూ అంగీకరించకపోయినా వంశీకి సమంతకి సంబంధం లేదని నేను అంగీకరించాను. అందుకే కోరుకున్న వాళ్ళని ఒకటి చేశాను. కాదు అనుకున్న సమంతని వేరు చేశాను. మొత్తానికి నేనే గెలిచాను, నువ్వు ఓడిపోయావు. నన్ను ఓడించానని నువ్వు అనుకుంటున్నావు కదా? ఈ ఓటమిని నేను ఒప్పుకోను. ఈ రోజుతో నీ ఊపిరి ఆగిపోతుంది. ఇదంతా నా కల. కానీ సూర్యం అనుకున్నంత పని చేస్తాడు. నన్ను ఓడించడానికి వాడు ఎంత దూరమైనా వెళ్తాడో. నేను ఓడిపోకూడదు, సూర్యం గెలవకూడదు. ఏం చెయ్యాలి? వర్ష, సమంత మన విషయంలో అన్ని తప్పులు చేసినా నన్ను కొట్టించి మాత్రం చాలా మంచి పని చేసింది. మరంత మంచి పని చేస్తే తను వచ్చినప్పుడు థ్యాంక్స్ చెప్పకుండా తిట్టేందుకు పంపించా? తను మళ్ళీ నీ నుంచి నన్ను దూరం చేయడానికే వచ్చింది. అందుకే తిట్టాను. ఈ దెబ్బలు తగలడం వల్లే కదా నువ్వు నన్ను ఇంత జాగ్రత్తగా చూసుకుంటున్నావు. అందుకే థ్యాంక్స్ చెప్పాను. మీకు కూడా టిఫిన్ పెట్టమంటారా సార్? తులసమ్మ లేదా ఈ పన్ను నువ్వు చేస్తున్నావు? తన వాళ్ళకి ఎవరికో బాలేదని ఊరెళ్ళింది సార్. 2 రోజుల్లో వస్తాను అంది. ఓ అవునా? నువ్వు టిఫిన్ తిన్నావా? నేను తర్వాత తింటాను సార్. బ్రో, నువ్వేమీ అనుకోనంటే నీ పర్సనల్ విషయం ఒకటి మాట్లాడొచ్చా? అదేంటి బ్రో, ఇప్పుడు నాకు ఇష్టమైన వాళ్ళతోనే నేను ఉంటున్నాను. అలాంటిది ఇంకా పర్సనల్ ఏముంటుంది? మీరేం అడగాలనుకున్నా అడగండి. నాకెందుకో సమంత నీ విషయంలో అలా చేయించిందంటే నమ్మకం కలగడం లేదు. ఏంటి బ్రో, సమంత వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటే తను మంచిది అని మీరు నమ్ముతున్నారా? అది కాదు బ్రో, నీతో బ్రతకాలనుకుంటున్న మనిషి నిన్ను చంపాలనుకుంటుందా? అలా ఎందుకు ఆలోచించకూడదు? నువ్వు మంచివాడివు బ్రో, అందుకే అందరూ నీకు మంచిగానే కనిపిస్తున్నారు. మంచి వాళ్ళు మాత్రమే మీ దగ్గర ఉంటున్నారు. అది కాదు బ్రో, నా ఉద్దేశం ఏంటంటే... నాకు తెలుసు బ్రో, ఎంతైనా సమంత నా భార్య కదా. నేను తనతోనే ఉంటే బాగుంటుంది అని మీ అభిప్రాయం, అంతే కదూ? అంటే అది... చూడు బ్రో, సమంతకి అసలు మనసు అనేదే ఉండదు. ఎందుకో తెలుసా? నేనొక అమ్మాయిని ప్రేమిస్తున్నానని తనకి తెలుసు. ఆ అమ్మాయికి కూడా నేనంటే ప్రాణం అని తెలుసు. కానీ అది తట్టుకోలేని సమంత ఆ అమ్మాయి తప్పు చేసిందని నన్ను నమ్మించింది. నేనే తన్ని దూరం చేసుకునేలా చేసింది. నాకు నిజం తెలిసేసరికి సమంత మెడలో నేను కట్టిన తాళుంది. అందుకే కుట్రకి దూరంగా ప్రేమకి దగ్గరగా బతుకుతున్నాను. సార్, నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. అదేంటి సీత, టిఫిన్ తినవా? తినాలన్నా ఆశ లేదు, వస్తాను. సీత, సీతారామ ఆశ్రమంలో
బాలాజీ అని ఒకరు ఉంటారు, ఆయనకి ఈ కవర్ ఇవ్వు. వెళ్ళు. అలాగే సార్. సార్. బాలాజీ, వర్ష గురించి తెలుసుకోమన్నాను, ఎంతవరకు వచ్చింది? వెతుకుతున్నాం సార్. మన వాళ్ళందరికి కూడా చెప్పి పెట్టాం. తను ఎక్కడుందో తొందరలోనే తెలుసుకుంటాం సార్. బాలాజీ, ఆలస్యం అయ్యే కొద్దీ సమంత వంశీ వర్షలను కలవనీయకుండా ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. సమంత వర్ష ప్రేమను సమాధి చేయడానికి ప్రయత్నిస్తుంటుంది. నిజమైన ప్రేమ సమాధి కాకూడదు బాలాజీ. అందుకే ఈ రక్తబంధాన్ని కూడా కాదు అని ఈ ప్రేమ బంధాన్ని సపోర్ట్ చేస్తున్నాను. నిజమైన ప్రేమకి విజయం ఉంటుంది సార్. తప్పకుండా వర్షం మనకు కనిపించి తీరుతుంది. ఇంత వింతగా ఉందో చూసావా బాలాజీ? మనం ఒకే ఊర్లో ఉంటున్నా తను ఎక్కడుందో మనం తెలుసుకోలేకపోతున్నాం. తనంతట తను ఎదురుపడే వరకు మనం కనిపెట్టలేమా? ఆ వర్ష వల్ల నా మనవరాలికి అన్యాయం జరిగింది. ఆ రాణి వల్ల మీ బతుకు రోడ్డున పడింది. తప్పకుండా మీకు సాయం చేస్తాను. చాలా థ్యాంక్స్. అయితే నేను రాణితో గొడవ పెట్టుకోనా? గొడవలతో పని కాదు. మంచితనాన్ని నటించాలి, మంచిగా నమ్మించి ముంచేయాలి.